ప్రైజ్ ద లార్డ్. శుభోదయం. దేవుని ప్రియులందరికీ ఉదయకాల శుభాలు. ప్రియులారా, మీరందరూ బాగున్నారు కదా? మరొక నూతన దినాన్ని ప్రభు చూసే గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. నిజంగా ఇది దేవుని గొప్ప కృపే. ఎందుకంటే మన జీవితాలు అంతలో కనపడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి జీవితాలుగా మన బ్రతుకులు ఉంటుండగా, దేవుడు ప్రతి దినము ఆయన వాత్సల్యమును మన ఎడల నూతనంగా పుట్టిస్తున్నందుకు ప్రభు కృతజ్ఞతలు చెల్లిస్తూ లేఖనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి 113వ కీర్తన 8వ వచనం ఈ దిన ధ్యాన పాఠం కొరకై తీసుకుందాం. రాయబడిన మాట ఏమిటంటే 113వ కీర్తన 8వ వచనం. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బేదలను పైకెత్తువాడు. ప్రభుకు స్తోత్రం. రాయబడిన వచనంలో 2 మాటలు, లేవనెత్తువాడు, పైకెత్తువాడు. చూడండి, ప్రభువు మనల్ని లేవనెత్తువాడై ఉన్నాడు. మనం కృంగిన సమయంలో, వేదనకరమైన పరిస్థితుల్లో, మన జీవితంలో మనం ఇంకా సంతోషం లేకపోతే నవ్వు అనేటువంటిది మన జీవితంలో మనం చూడము అని అనుకున్నటువంటి భయంకరమైన పరిస్థితుల్లో నా ప్రభు నాకిస్తున్న, మనందరికీ అనుగ్రహిస్తున్న వాగ్దానం అంటే ఏంటంటే, ఆయన లేవనెత్తువాడు. నువ్వు ఎక్కడ పడున్నావో నిన్ను అక్కడే విడిచిపెట్టేసేవాడు కాదు. నిన్ను లేపగలిగిన వాడు, పైకెత్తువాడు ఆయనే. చాలా సార్లు కొన్ని కొన్ని ప్రాంతాల్లో, కొన్ని కొన్ని విషయాల్లో మనం పిల్లరా, మా జీవితం అట్టడుగుకు వెళ్ళిపోయింది. ఇంకా మేము మా భవిష్యత్తు ఏమిటో అనేటువంటి ఒక చింత వేదనతో ఒకవేళ జీవిస్తుంటే, పిల్లారా, ప్రభువు ఈ ఉదయకాలం ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసండి? ఆయన నిన్ను పైకెత్తుతాడు. ఎక్కడ అట్టడుక్కు వెళ్ళిపోయానో, లేకపోతే ఎక్కడ అవమానం పొందానో అనే ఒక రకమైనటువంటి దిగులుతో ఒకవేళ నీ హృదయం నిన్ను బాధిస్తూ ఉంటే, ఈ ఉదయకాలం ప్రభువు ఒక ఆదరణకరమైన మాట ఏంటంటే, ఆయన లేవనెత్తువాడు, పైకెత్తువాడు. ఈ 2 మాటలు మనం మనసులో పెట్టుకుందాం. నా దేవుడు నన్ను లేవనెత్తుతాడు, ఆయన నన్ను పైకెత్తుతాడు. పైకి తీసుకొస్తాడు. వీడికి పైకి రాలేడు అని అనుకుంటుంటే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నిన్నాయన పైకెత్తువాడై ఉన్నాడు. కనుక ఈ ఉదయకాలం ప్రభుస్తున్న ఈ సంగతిని మనసులో పెట్టుకుందాం. దేవుడు నన్నెప్పుడు చేయి విడిచిపెట్టడు. ఆయన నన్ను లేవనెత్తువాడు, నన్ను పైకెత్తువాడు అనే గొప్ప నిరీక్షణతో ఈ దినాన్ని ప్రారంభించండి. ప్రభు మీతో ఉన్నాడు. ప్రభు మనందరిని ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల పరిశుద్ధ తండ్రి, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, మీ గొప్ప ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు ఇచ్చిన మాట, నేను నిన్ను పైకెత్తుతాను, నేను నిన్ను లేవనెత్తుతాను అనే వాగ్దానాన్ని మీరు మాకు చేస్తున్నారు. ఈ వాగ్దానాన్ని బట్టి మమ్మల్ని మీరు ఆశీర్వదించండి. మేము చేసే ప్రతి పనిలో మీరు మాకు తోడై ఉండండి. మమ్మల్ని మీ ఆత్మతో నింపండి. మా దేశము, దేశ నాయకులు, రాష్ట్రం, ప్రభుత్వం పాడిన పంటను దీవించి బలహీనులందరినీ బాగు చేయండి, వ్యాధులు స్వస్థపరచండి. మేము మా జీవితం మరుస్తాను మీకు ఇవ్వడానికి వాక్యం, ప్రార్థన, పరిశుద్ధ, ప్రేమ కలిగి జీవించే భాగ్యం దయచేయండి. ఇంతవరకు నేను ఏ స్థితిలో పడి ఉన్నానో ఆ స్థితి నుంచి పైకి లేపారు, నన్ను లేవనెత్తారు. నీకు వందనాలు. ఇంకా ఎవరైనా ప్రభువా మా పరిస్థితి ఏంటి ఇలాగుంది అని అనుకునే వాళ్ళందరినీ కూడా మీరు లేవనెత్తండి, పైకెత్తండి. వారిని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ప్రార్థన అంగీకరించి ప్రతిఫలం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని కృపయు, కుమారుడైన క్రీస్తు ప్రభు వారి ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం, సన్నిధి చేరిన మనకు, మన కుటుంబాలకి ఆ గొప్ప దేవుని కృప ఎల్లవేళ తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలండి. తిరిగి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఆ గొప్ప దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.